And now it's time for a prank call. Yes, it's time for a prank call. Samsirav ki call చేద్దాం. వాళ్ళ అన్నయ్య సురేష్ కాల్ చేయమన్నాడు. So let's call Samsirav. Hello. హలో సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా సార్? సార్ మాట్లాడండి. సార్ నా పేరు కార్తిక్ అండి. నేను సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ కి కాల్ చేస్తున్నాను సార్. ఓకే సార్. యా, అర్థమైంది సార్ మా కంపెనీ పేరు సార్ సొల్యూషన్స్ కి కాల్ చేస్తున్నాం సార్. సొల్యూషన్స్ కాస్ట్ గురించి యా సార్. ఒక 2 నిమిషాలు మీ టైం ఇట్స్ న్యూ కంపెనీ సార్. వి జస్ట్ రీసెంట్లీ స్టార్టెడ్ దాట్. సో ఒక సర్ప్రైజ్ కాల్ లాంటివి అందరికీ చేస్తున్నాం సార్. మా ప్రమోషన్ కాల్ లాంటివి మా అందరికీ మా కంపెనీ గురించి తెలియదని చెప్పేసి మీకు కూడా కాల్ చేయడం జరిగింది సార్. ఒక 2 నిమిషాలు మీరు నాకు టైం ఇస్తే కనుక మా కంపెనీ గురించి మీకు అన్ని చెప్పేసినాక మీకు నచ్చితే కనుక మీరు మా పాలసీస్ తీసుకోవచ్చు సార్, లేకపోతే మీ ఇష్టం సార్. ఓకే సార్ ఇప్పుడు మా పాలసీ వచ్చేసి చాలా మంది తీసుకుంటారు సార్. దాని గురించి ₹1,00,000 కడితే చాలు సార్. ప్రతి నెల మేము ఇస్తాం సార్. సో మీకు ఇష్టమంటే కనుక చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. చెప్పాను కదండి సార్ ఇప్పుడు దాకా. అంతేనా సార్ మా కంపెనీ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేస్తాం సార్. దానికి పాలసీస్ రన్ చేస్తున్నాం సార్. ఆ రన్నింగ్ వచ్చేసి నెలకి ₹1,00,000 కట్టాలి సార్. 10,000 నెల ఇస్తాం సార్, అంతే సార్. అంటే ₹1,00,000 మేము కడితే మీరు నెలలో కాదు సార్, ₹1,00,000 మీరు కట్టడం అవసరం లేదు సార్. ₹1,00,000 నేను కడతాం సార్. 10,000 మాత్రం మీకు ఇస్తాం సార్. అది అర్థం కాలేదండి. ₹1,00,000 మీరు ఇచ్చేదేంటి? ₹1,00,000 వేరే మీరు ఇస్తారా సార్? మీకు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తాం సార్. అందుకని చెప్పేసి అందరికీ ప్రమోషన్ కాల్ చేస్తున్నాం సార్. ఆ ప్రమోషన్ కాల్ లో మీకు వచ్చేసి మీరు ₹1,00,000 సార్. మీరు 10,000 తెలుసుకుంటే చాలు సార్. సార్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ పేరు తెలియజేయండి సార్. సరే సార్ ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరు తెలియజేయండి సార్. నా పేరు సురేష్. సుదర్శన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. త్వరలో మీకు కాల్ వస్తుంది సార్. కన్ఫర్మ్ చేసుకుంటాం సార్. ఓకే సార్. సార్ ఇది వచ్చేసి మస్త్ టైం నుంచి ఈటీవీ ప్లస్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం సార్. ఇది ప్రాంక్ కాల్ సార్. సురేష్ కాల్ చేయమన్నాం సార్. సరే హలో, మేము మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. కాజల్ ఇంకా చైతు. హాయ్ అండి. హాయ్. మీ బ్రదర్ మీ బ్రదర్ సురేష్ ప్రాంక్ కాల్ చేయమంటే మేము కాల్ చేసి అలా ఆడుకున్నాం అనమాట. ఒక్క ముక్కన్న అర్థమైందా చైతు మాట్లాడింది? అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైందండి మీకు? ₹1,00,000 ఆయన ఇస్తాడు. నెలలో మళ్ళీ మేము 10,000 ఇవ్వాలన్నది. కాదు సార్, నేను చెప్పింది నెల 10,000 మీరు కడితే ₹1,00,000 తర్వాత నేను ఇస్తా అని చెప్పా. అదే ఆయన చెప్పింది. ఇవాళ చైతు కాజల్ మస్ట్ టైం పాస్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాము. సో మీ ఓటు మనసుకి వేస్తారా, మైక్ కి వేస్తారా? అంటే చైతుకి వేస్తారా, కాజల్ కి వేస్తారా? మనసుని బట్టి ఉంటుంది కదా ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీ ఓటు నాకేనా? థ్యాంక్ యూ సో మచ్. 5 ఓట్స్ తో నేను లీడింగ్ లోకి వచ్చాను మీ ఓటు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా పెట్టు. బాయ్ బాయ్. వాళ్ళ మస్ట్ టైం పాస్ ఎలక్షన్స్ జడ్జిమెంట్ డే కాబట్టి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి కాబట్టి చైతు winner is Kajal. Congratulations. థ్యాంక్ యూ సో మచ్ చైతు. Congratulations Kajal. థ్యాంక్ యూ చైతు. కాజల్ని గెలిపించినందుకు నేను మీకు ఎలా థ్యాంక్ యూ చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. పేరున అందరికి థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ గుర్తుకే మీ ఓటు వేయాలి. హార్ట్ గుర్తుకే మీ ఓటు వేస్తూనే ఉండాలి.